వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందోనని కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. చలో మెడికల్ కాలేజీ నిరసన కార్యక్రమంలో పేద విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారని పిలుపునిచ్చారు కాకాని పూజిత. చంద్రబాబు నాయుడు గారు ఈ 10 ప్రభుత్వ కళాశాలని ప్రైవేటీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నారు? నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి టైంలో కానీ, దానికి ముందుగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి టైంలో కానీ ఎప్పుడూ కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కానీ, ఒక్క మెడికల్ సీటు కూడా తెచ్చుకున్నటువంటి దాఖలాలు లేవు. మనం ఈరోజు ఇంత మాట్లాడుతున్నా ఈ ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలందరూ ఏకదాటితో చెప్తున్నా కానీ మన ప్రభుత్వానికి ఏమీ కూడా కొంత కూడా దాని మీద అసలు విన్నట్టు కూడా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు విన్నట్టు కూడా వినిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ కూడా ప్రైవేటీకరణే చెయ్యాలని చెప్పి పాటుపడుతున్నారు. కళాశాలకి మీకు శాంక్షన్ ఉంది, పర్మిషన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు చెయ్యాల్సిందేంటి? దాంట్లో మళ్ళీ 7 మేము కన్స్ట్రక్షన్స్ కూడా పూర్తి చేసి అందజేసేసాం. 5 అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మిగిలిన 10 ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయే స్టేజ్లో ఉంటే అరటి పండు ఒలిచి చేతిలో పెడితే తినడానికి కూడా నొప్పి అన్నట్టు ఆ 10 మేము పూర్తి చేయలేమంటున్నారు. అని అంటే రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు అనేటువంటి ఒక కుట్రపూరిత భావన కనిపిస్తుందే కానీ దీంట్లో నిధులు కొరత అనేది ఎక్కడుందండి? యోగాంధ్రాకి, మీ పబ్లిసిటీలకి, పలు రకాలైనటువంటి పనులు చేసుకోవడానికి ఉండే నిధులు రాష్ట్రానికి అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలకు ఎందుకు లేవు?